భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. అంటే నా క్వశ్చన్ అర్థమైందా మీకు? అర్థమైంది. హ్మ్. రెగ్యులర్ అయ్యేదేమో. హ్మ్. అంటే ఏదో ఒకటి ఉండుంటే బాగుండేదని నా ఫీలింగ్ కూడా. ఇంకా ఎస్టాబ్లిష్ అవడానికి అప్పల్సూరి. కరెక్ట్. అది యాక్చువల్లీ ఒరిజినల్ స్క్రిప్ట్లో ఏదో ఉన్నట్టు గుర్తు. అంటే ఇతని ఫాదర్ అలా చనిపోయాడు, అందుకే 30 ఏళ్ళ నుంచి రవాణా సౌకర్యం అంత ముఖ్యం ఓకే, మీకు ఒక బ్యాక్ స్టోరీ ఉండేది అనుకుంటా. దిస్ వాట్ ఐ హర్డ్. ఐ డెంట్ డిస్కస్ విత్ బుచ్చి. Sir. అంటే ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అయ్యేది క్యారెక్టర్. దట్ మచ్ అగ్రీ. ఫాదర్గా ఉంటే బాగుండేది అనేది ఐ డోంట్ థింక్ ఆఫ్ ఇట్ టిల్ నౌ. అండ్ ప్రతి యాక్టర్కి ఒక ఫేజ్ ఉంటుంది సార్. ఇప్పుడు 90s అంటే స్వార్థం లేని సినిమా కాబట్టి ఫాదర్ అయి ఉంటే ఫాదర్ కోసం అనేది అయిపోతుంది. అది దానికంటే మోర్ న్యాచురల్ ఫిల్మ్, డీప్ రూటెడ్ ఫిల్మ్ కాబట్టి నాకు తెలిసి ఇదే కరెక్ట్. అది పరిచయం లేకుండా, రిలేషన్షిప్ లేకుండా ఉరేయరే అనుకుంటూ ఏజ్ డిఫరెన్స్లో, ఇంత ఏజ్ డిఫరెన్స్లో అది ముచ్చట. బ్యూటీ ఉంది దాని బ్యూటీ పోతుంది. ఫాదర్ అంటే పోతుంది అది. అది అండ్ ఈ క్వశ్చన్ మిమ్మల్ని చాలామంది అడుగు ఉండొచ్చు, బట్ నాకు కూడా అడగాలనుంది. అప్పల్సూరి క్యారెక్టర్ చివరికి వచ్చినప్పుడు అక్కడ మీరు చేసిన యాక్టింగ్ అంతఃపురం సినిమా క్లైమాక్స్ని ఖచ్చితంగా గుర్తు చేసింది. నా రివ్యూలో కూడా నేను అదే చెప్పాను. ఒక నటుడు సినిమాలో క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటే అలాంటి ఒక అవుట్పుట్ వచ్చినప్పుడు తన ముందు ఎవరున్నా, ఎలాంటి ఒక టెక్నీషియన్ వర్క్ చేస్తున్నా అందరినీ తినేస్తాడు. జగత్ బాబు తినేసాడు ఆ సీన్లో, మిగతా అందరినీ తినేసాడని చెప్పాను అనమాట. సో ఆ క్యారెక్టర్లో అంత ఇన్వాల్వ్ అవ్వడానికి మీకు ఇచ్చిన ఆ ఇన్పుట్ ఏంది? మీకు వచ్చిన ఏం తీసుకున్నారు ఆ క్యారెక్టర్ నుంచి మీరు? వాట్ యు ఆస్క్ మీ నౌ ఎవరు అడగలా సార్. సో అందరూ అడుగుంటారని మీరు అనుకుంటున్నారు, కానీ ఆనెస్ట్గా నాకు వచ్చింది ఆ ఫీలింగ్. అంతఃపురం గుర్తొచ్చింది సార్. ఆ టాపిక్ కూడా వచ్చినట్టుంది. అంతఃపురం మించిపోవాలి ఈ షాట్ అనేదే నా జెన్యున్ ఫీలింగ్ చేసినప్పుడు కూడా. ఇది ఒక చిన్న అలా స్ట్రే అయింది థాట్. బట్ అప్పల్సూరి అనేవాడు పండాల్సిందే. అప్పల్సూరి ఎందుకంటే ఆ లాస్ట్ మాట, ఆ చూపు, ఆ బాధ అవన్నీ కూడా హ్యాస్ టు డ్రైవ్ ద ఫిల్మ్. అక్కడి నుంచి సినిమా నడిపిస్తాయి. సో ఆ డ్రైవ్కి చాలా ఇంపార్టెంట్ అక్కడ. అంటే నిజంగా చచ్చిపోవాలి, నిజంగానే అది వెళ్తే కానీ, ఆ లూప్లోకి వెళ్తే కానీ అది పండదు. అది ఏమాత్రం పెసరట్టు ఇటు అయినా ఇబ్బంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, అది చేసేటప్పుడు నేను ఎంతో మారుతున్నా, పెద్దతో మారుతున్నా, కానీ నా మనసు, నా చూపు అంతా ట్రైన్ మీద ఉంది. అది వెళ్ళిపోతుంది ఆ ట్రైను క్యారెక్టర్లో ఉండడం. అది నా బాధ మధ్య మధ్యలో అదే చూపిస్తున్నా. అది వెళ్ళిపోతాడేంట్రా, ఆపడేంట్రా అనేదే నా ఫీల్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ క్వశ్చన్ బికాస్ మంచి పాయింట్ ఇచ్చారు మీరు. మీ ఐడెంటిటీ అంటే మీరేం చెప్తారు? అంటే మాకు జగత్ బాబు అంటే ఒక పెద్ద సూపర్ స్టార్, ఒక పెద్ద హీరో, రాజేంద్ర ప్రసాద్ గారి సన్ను. సో ఇలాంటి ఐడెంటిటీ మాకుంది. సో మీ దృష్టిలో మీ ఐడెంటిటీ అంటే ఏంటి? నా ఐడెంటిటీ ఐఎమ్ యాక్టర్ అండి, అంతే. అంతే. అది అది అని కాదు, హీరో విలన్ అది కాదు. అండ్ ఐఎమ్ ఎ డైరెక్టర్స్ యాక్టర్. ఐఎమ్ నాట్ ఈవెన్ ఆన్ మై ఓన్. అంటే ఫీడ్ డైరెక్టర్ దగ్గర తీసుకుంటా, బేస్ తీసుకుంటా, ఆ తర్వాత ఇక ఐ డూ మై బిట్, అంతే. దట్ ఈస్ మై ఐడెంటిటీ అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఎంజాయ్. I don't know how to prepare. I don't know what is preparation. I don't do homework. I'm not a method actor. ఏం కాదు, ఆ స్పాట్లో ఆ టైంకి అతని కళ్ళల్లో చూస్తా, అతనికి ఏం కావాలో అర్థమైపోతుంది, అది చేసేస్తాను. అది ఇక నా వేలోనే చేసేసుకుంటాను నేను. ఐ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ ఫీల్ అట్ దట్. ఆ మూమెంట్లో ఏం జరిగితే అది జరిగినట్టు. ఇలా చెయ్యాలి అనేది ప్లాన్ ఉండదు అసలు. అది అంటే ప్రతి స్టార్కి కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది సార్, వాళ్ళు పిక్స్కి వెళ్ళే సమయం. అంటే ఇప్పుడు 90sలో మీ సినిమాలు శుభలగ్నం కానీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హిట్లు పడింది. సో ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు మీరు తెలుగు సినిమాకి కేర్ ఆఫ్ అయిపోయారు. ఏ స్టార్ సినిమాలో అయినా సరే నీకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంటుంది. సో మీరు ఏ ఫేజ్ని ఎంజాయ్ చేస్తున్నారు కంపేరింగ్ దట్ ఫేజ్, ఈ ఫేజ్? సో ఎప్పుడు మీరు ప్రొఫెషనల్గా చాలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ ఫేజేనండి, ఈ ఫేజే. బికాస్ దీంట్లో బర్డెన్ లేదు నాకు, రెస్పాన్సిబిలిటీ. పెద్ద ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. అన్ని సినిమాలకు కాదు, వెరీ ఫ్యూ ఫిల్మ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా నేను. ఇది నాది, ఇది ఆడాలి, ఓన్ చేసేసుకునేది ఐ వుడ్ సే పెద్ద. సో మిగతా అన్నీ
నడుస్తూ ఉంటాయి అట్ట. కొన్ని రీజన్స్ వల్ల కొన్ని నడుస్తూ ఉంటాయి. సో, ఇది ఎందుకు ఎంజాయ్ చేస్తున్నానంటే నంబర్ 1 రెస్పాన్సిబిలిటీ అన్నిటికీ లేదు. సో, నా నెత్తి మీద బర్డెన్ లేదు కాబట్టి హీరో మోస్తాడు కాబట్టి సార్. ఫ్రీ అయిపోయాను నేను. నంబర్ 2 ద ఆర్టిస్ట్ ఐఎమ్ వర్కింగ్ విత్, ద టెక్నీషియన్స్ ఐఎమ్ వర్కింగ్ విత్, ద స్పాన్ ఐఎమ్ గోయింగ్ టు. అప్పుడు నాకు ఫ్యామిలీ బ్యాంక్ ఒకటే ఉండేది. ఇప్పుడు అన్ని బ్యాంకులు ఉన్నాయి. సో, ఐఎమ్ వెరీ రిచ్. సో, ఈ వస్తున్నాయి నాకు. అండ్ ఎక్స్పీరియన్సెస్ విత్ దీస్ పీపుల్, ద టాప్ నాచ్ పీపుల్. ఇప్పుడు చూస్తే మన తెలుగులో ఐ డన్ ఆల్మోస్ట్ విత్ ఎవ్రీబడి. ఐ డోంట్ నో, ఒక అల్లు అర్జున్ది, పవన్ కళ్యాణ్ గారి ఏళ్ళది మిస్ అయింది తప్ప అది కూడా వస్తాయి, అవి కూడా చేస్తాం. అటు మలయాళం చూస్తే మోహన్ లాల్ గారు, మమ్మూటి గారు, ఇటు తమిళ్ చూస్తే రజనీ గారు, విజయ్, అజిత్, అటు కన్నడ చూస్తే దర్శన్, సుదీప్. సో ఎటు చూసినా ఐ బీన్, హిందీలో సల్మాన్ ఖాన్ ఆయనతో చేశాను, షారుఖ్ ఆయనతో యాడ్ చేశాను. సో ఇంత ఎక్స్పోజర్ నాకు హీరోగా వచ్చేది కానే కాదు. సో వై షుడ్ ఐ ఎంజాయ్ దిస్? ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మోర్. అండ్ మామూలుగా కిక్ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది సార్. అది చూసినప్పుడు తన లైఫ్లో ఏ మూమెంట్ అయినా సరే తన కిక్ కోసం చేస్తుంటారు. రియల్ లైఫ్లో మిమ్మల్ని చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మీరు పడినన్ని సార్లు నాకు తెలిసి ఎవరు పడి ఉండరు, మీరు లేచినన్ని సార్లు ఎవరు లేచి ఉండరు. సో ఒక్కోసారి మీ మాటలు వింటుంటే జగత్ బాబు లాగా బతకాలి అనిపిస్తుంది, ఇంకోసారి అమ్మో ఆయనలాగా బతకూడదు అనిపిస్తుంది. బట్ ఎనీ మూమెంట్ మీరు మీకు నచ్చిందే చేస్తూ పోయారు. సో ఒక్కసారి మీ లైఫ్ ఫిలాసఫీ గురించి చెప్పండి. ఫిలాసఫీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లైఫ్ నన్ను సీరియస్గా తీసుకోకూడదు, దానికి అంత సీన్ లేదు. సార్. ఎందుకంటే ఎప్పుడు పోతుందో తెలియనప్పుడు దాని గురించి ఎక్కువ ఎందుకు ఆలోచించడం? అది నడిచేది ఎలాగో నడుస్తుంది. ఏది జరగాలో అదే జరుగుతుంది, ఇంకోటి జరగదు. ఏది రావాలో అదే వస్తుంది, ఏది రాకూడదు అది రానే రాదు. సో ఎందుకు దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనేది లైట్ తీసుకుంటా. ఇది నీ ఈ ఫిలాసఫీని, ఇప్పుడు ఇది ఫిలాసఫీ అనుకుంటే ఇది రైట్ ఆర్ రాంగ్ నాకు అనవసరం. ఐఎమ్ హ్యాపీ దిస్ వే. ఇలా తీసుకుంటే ఐఎమ్ హ్యాపీ. అంటే మీరు చెప్పే మాటలు ఏంటంటే మీరు దీన్ని లైట్ తీసుకుంటాను ఇలా చెప్తూ ఉంటారు, బట్ బ్యాక్గ్రౌండ్లో మాకు తెలిసే కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు నేను మీ సముద్రం నిర్మాతలని ఇంటర్వ్యూ చేశాను అనమాట, పుల్లారావు గారిని, భగవాన్ గారిని. సో వారు చెప్పింది ఏంటి, ఆ సినిమా కృష్ణవంశీ గారు రావడానికి కారణం జగత్ బాబు గారు. సో ఆయన మేనిఫెస్టేషన్ చేసి కృష్ణవంశీని ఒప్పించి ఇతనైతే కరెక్ట్ అని చెప్పేసి ఆ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసని చెప్పి వాళ్ళే చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఒక ఫేజ్లో చాలా సీరియస్గా ఉంటారు లైఫ్ మీద కానీ కెరీర్ మీద కానీ, ఇంకో ఫేజ్లో ఆ డబ్బు వాల్యూ ఇవ్వకపోవడము, లేదా వస్తువుని వస్తువులాగే చూడడము. సో ఇది చాలామంది దగ్గర ఉండదు సార్. ఇది ఒక మనిషి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకొని బతకడం అనేది నిజంగా చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతేనండి మరి. నేను అంటే ఏంటో చెప్తున్నా కదా, లైఫ్ని సీరియస్గా తీసుకున్నప్పుడు ఏముండదు కదా, ఏది సీరియస్ కాదు. ఇప్పుడు ఇట్లాంటివి చేసినప్పుడు మేనిఫెస్టేషన్ అంటారా? ఓకే, మేనిఫెస్టేషన్ ఉందో లేదో నాకు తెలియదు. మేనిఫెస్టేషన్ ఇస్ ఓన్లీ యువర్ 100% థాట్ ప్రాసెస్, పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టికాలిటీ